ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. శ్రీరాంపూర్లో సింగరేణి సంస్థ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గనులు, ఓసీపీ డిపార్ట్మెంటుల్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ జీఎం ఆఫీసులో ఏరియా స్థాయి సింగరేణి వేడుకలు నిర్వహించారు. జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ సంస్థ జెండా ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. అనంతరం జరిగిన వేడుకల సమావేశంలో జీఎం లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డిలు మాట్లాడారు. సింగరేణి సంస్థ దినాభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న కార్మికులు, అధికారులు, సహకారం అందిస్తున్న నాయకులకు జీఎం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ఇతర సంస్థలకు ఉత్పత్తిలో, సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో సిఎండి శ్రీధర్ సంస్థను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలు సాధించేంత వరకు సంస్థను ముందుకు నడిపించారని చెప్పారు. 27% అభివృద్ధి చెందిందన్నారు. బొగ్గు రవాణాలో శాంతం ముందుందన్నారు. నేడు సింగరేణి సంస్థ 25,000 కోట్ల టర్నోవర్తో సాగుతుందన్నారు. కార్మికులకు లాభాల వాటా సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి ఇప్పటి వరకు 2,000 కోట్లు వెచ్చించిందన్నారు. శ్రీరాంపూర్ ఏరియా చెన్నూరులో 11 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్మికుల్లో సంస్థ మనది అనే భావంతో పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులు మరింత అంకిత భావం పెరిగిందన్నారు. కార్మికులు ఇదే స్ఫూర్తితో మరింతగా కృషి చేయాలని కోరారు. అనంతరం సేవా సమితి మహిళా కళాకారులు ఇచ్చిన కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాకారులకు జీఎం దంపతులు బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం కుమారస్వామి, డివైజీఎం గోవిందరాజు, డివైజీఎంలు విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, రఘుకుమార్, రమేష్, టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధులు రాజనాల రమేష్, పెట్టం లక్ష్మణ్, రీజియన్ కార్యదర్శి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాని కారణంగా మాత్రమే ఆగినాయి. త్వరలో అది కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా ప్రయత్నంగా కొన్ని సౌకర్యాలు తీసుకురావడానికి మీతో ఎన్నుకోబడిన బాధ్యత గల గుర్తింపు సంఘంగా మేము ఇంకొంచెం సింగరేణి కదా ఇవాళ కొంచెం పోతున్నవా పిల్ల పోతున్నవా, పుసేటి పుస్తకాలే పోతున్నవా, రంగుల సీరనే కట్టినవా, రాయంచలాలు పోతున్నవా, రమ్మంటూ సరిగే చేసినవా, రాజులని నన్నే రమ్మంటివా. పోతున్ననోయ్ బావ పోతున్ననోయ్, పై మేరు గట్ల కొన్న పోతున్ననోయ్, నా ఎంటలు మస్తున్నవే పొడి మస్తున్నవే నీ అందాల నిందుల్ని ఇచ్చేస్తున్నా, మస్తున్నవే పొడి మస్తున్నవే నీ అందాల నిందుల్ని ఇచ్చేస్తున్నా. నసపల్లే కంటిలోన గంగలారి ఆడిదేవరి, ఆటలకు మరి ఆటలకు గంగలారి మగదేవరి, మోసమాయ గంగలారి ఇద్దరాము, కూడుదాం గంగలారి కొట్టినాము, కొట్టుదాము గంగలారి ఇన్నులారి ఆడిదేవరి, ఆటలకు గంగలారి నసపల్లే కంటిలోన గంగలారి ఆడిదేవరి, ఆటలకు గంగలారి ఆడిదేవరి, ఆటలకు గంగలారి మోగదేవరి, మోసమాయ గంగలారి కంటినీరు గంగదారి ఒత్తిమా గంగదారి తుమిరుసా సన్నొడ్లు గంగదారి ఒత్తిమాను కుంటెరుగ గంగదారి తుమిరుసా సన్నొడ్లు గంగదారి తుమిరుసా సన్నొడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి తుమిరుసా సన్నొడ్లు గంగదారి ఇద్దరికి తలంబ్రాలు గంగదారి కసుపు సెల్లే నసపెల్లే కంటిలోన గంగదారి ఆడినవిరి ఆటలాగు గంగదారి నసపెల్లే కంటిలోన గంగదారి ఆడినవిరి ఆటలాగు గంగదారి ఆడినవిరి ఆటలాగు పాశమోలే గంగదారి పాతకుండలా, పాశమోలే గంగదారి పాలనేదులా, పాసరాయ గంగదారి వేడుకల విషయానికి వచ్చినట్టయితే సింగరేణి వేడుకలు జరుపుకోవాలనే ఆలోచన అప్పటి మన గౌరవ రథసారథులు
శ్రీ ఏపీఎన్ శర్మ గారి యొక్క ప్రతిపాదన. 1999 సంవత్సరంలో నేను కమిటీ చైర్మన్గా శ్రీ సుబ్రహ్మణ్యం అలాగే గణశంకర్ పూజారి గారు సభ్యులుగా మొట్టమొదటిసారి ఇటు యాజమాన్యానికి అటు ఉద్యోగులకు చక్కటి ఒక సమన్వయం, సమాచారం, కమ్యూనికేషన్ ఉండాలనే ఉద్దేశంగా ఏపీఎన్ శర్మ గారు కమ్యూనికేషన్ సెల్ అనే ఒక సంస్థను నిర్మించి ప్రతి ఏరియాలో ఈ కమ్యూనికేషన్ సెల్ అనే ఒక డిపార్ట్మెంట్ను పునరుద్ధరించి ఇటు యాజమాన్యానికి అటు ఉద్యోగులకు చక్కటి సమాచార వ్యవస్థను నెలకొల్పిన ఏపీఎన్ శర్మ గారికి ఈ సందర్భంగా మనందరం కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు తెలియజేయాలని కోరుతూ, అయితే అప్పుడు 1999 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మొట్టమొదటిసారిగా కమ్యూనికేషన్ సెల్ కమ్యూనికేషన్ డే అనే దినోత్సవాన్ని జరుపుకున్నాము ఒక 2 సంవత్సరాలు. ఆ తదుపరి ఈ యొక్క కమ్యూనికేషన్ దినోత్సవం కాకుండా ఇదివరకు పాత తరం వారు మాయా బజార్ అనే పేరు మీద ఈ యొక్క ఉత్సవాలు జరుపుకునేవాళ్ళు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని మార్చి సింగరేణి దినోత్సవంగా మొట్టమొదటిసారిగా 1990వ సంవత్సరం 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సింగరేణి దినోత్సవాన్ని సింగరేణి వ్యాప్తంగా మనం జరుపుకోవడం జరిగింది. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క సింగరేణి దినోత్సవం రావడానికి ఒక సింగరేణిగా నా పాత్ర ఉన్నందుకు ఈ సందర్భంగా దానిని గుర్తు చేస్తూ సంతోషపడుతూ ఇదే యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరం కలిసికట్టుగా సింగరేణి అభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ నిర్వహించినా కానీ సింగరేణిగా రూపాంతరం చెందింది 1920లో కాబట్టి 100వ సంవత్సరం అంటే సెంచరీ సంవత్సరం జరుపుకుంటున్నాం. అప్పటికి ఇప్పటికీ ఎంత వ్యత్యాసం ఉందన్నది మీరు టీవీల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ చూసే ఉంటారు. ఒకప్పుడు అత్యంత క్లిష్టమైన పని, లోపల సరైన వెలుతురు గాలి లేని పరిస్థితుల్లో పనిచేస్తూ ఆ రోజు పనికి తట్టుకోలేక ఎవరైనా పరారయ్యేట్టుంటే వాళ్లకు కాపలా కాస్తూ రైల్వే స్టేషన్లో కాంట్రాక్టర్ల యొక్క గుండాలు ఉండి పని చేయించుకున్న రోజు నుంచి ఈ రోజు హైదరాబాద్లో కానీ కార్పొరేట్ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సిటీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాలను నల్లుకొని సింగరేణిలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉంటున్న కార్మిక నియామకాల ద్వారా వస్తున్నారంటే ఇక్కడ ఎన్ని సౌకర్యాలు, ఈ సంస్థ మీద ఎంత బాధ్యత పెరిగింది, ప్రజల్లో అభిమానం పెరిగిందనేది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకప్పుడు లోపల పోవాలంటే నడుచుకుంటూ మైళ్ళ కొద్ది పోవాల్సింది కార్మికులు, అప్పటికే వారి శక్తి అయిపోయింది. తట్ట మొయ్యాలంటే ఒక్కొక్కరికి వీపు మీద ఒక మూపురం లాగా ఎట్లకెట్లుండను అట్లా వచ్చేది. మనం తెలంగాణ కొరకు పోరాడడం అయితేనేమి, సకల జనుల సమ్మె చేయడం అయితేనేమి, ఈరోజు అన్ని సౌకర్యాలు మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా పొందుతున్నా కూడా కేవలం బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాకుండా పక్కనున్న జైపూర్లో 1200 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఈరోజు దేశంలో తెలంగాణ నెంబర్ 1గా 24 గంటల విద్యుత్ ఇస్తుందంటే అందులో సింగరేణి ముఖ్యమైన భాగమని చెప్పడానికి ఒక సింగరేణిగా మనందరం గర్వపడాల్సిన రోజు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అని చెప్తున్నాం. ప్రారంభించి దాదాపు 131 సంవత్సరాలైనా కూడా సింగరేణిగా నామకరణం జరిగింది 1920 సంవత్సరాలు. అంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సింగరేణి ఒక బొగ్గుతో కాకుండా విద్యుత్తు, పర్యావరణం మరియు సోలార్ విద్యుత్తు రకరకాల గవర్నమెంట్ సంస్థలో సింగరేణికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశంలో కూడా ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఇలా విద్యుత్ బొగ్గు ఉత్పత్తి అనేది చేయడం లేదు. ఒక సింగరేణి మాత్రమే చేయడం మన దేశానికి గర్వకారణం. అలాగే సింగరేణి ఫస్ట్ తట్టచెమ్మస్తో ప్రారంభమై ఈరోజు దినదినం కూడా అభివృద్ధి చెందుతూ మిషన్ మైనింగ్తో
ఫస్ట్ 59,000తో సంవత్సరానికి టార్గెట్తో స్టార్ట్ అయిన సింగరేణి ఈరోజు 70 మిలియన్ టన్నుల వరకు బొగ్గును ఉత్పత్తి చేయడం అనేది మనందరికీ గర్వకారణం. ఇదే విధంగా ఒక బొగ్గు ఉత్పత్తితో కాకుండా సేవా కార్యక్రమాల్లో కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో కానీ, ఉద్యోగుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ మన చైర్మన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఏ గవర్నమెంట్ సంస్థలో చేయని విధంగా టెస్టులు చేయడం, కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం, కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. మంచిర్యాల పరిసర ప్రాంత రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితుడైన పల్లె భూమేష్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టపెట్టిన ఎమ్మెల్యే దివాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యావంతుడిగా, రైతు బిడ్డగా, తెలంగాణ వాదిగా రైతన్నల కష్టాలు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, అందులో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. పాలకవర్గం సమిష్టి కృషితో వ్యవసాయ మార్కెట్ కమిటీని ప్రగతి పదంలో తీసుకువెళ్తానని, రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తానని చెప్పారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై దివాకర్ రావు గారి నాయకత్వం, యువ నాయకులు విజితన్న గారి నాయకత్వం, యువ నాయకులు మంచిర్యాల నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ సహకారాలతోటి మరి వాళ్ళ ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక విద్యావంతునిగా, ఒక ఉద్యమకారునిగా, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా మరి నన్ను గుర్తించి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నాకు గురు సమానులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ నడిపెల్లి దివాకర్ రావు గారు మరి నన్ను మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి వినమ్రకర నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇందుకు సహకరించినటువంటి మా యువ నాయకులు ఎప్పుడూ మా అందరితో వెన్నంటి ఉంటూ మరి ముందుకు ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి నడిపెల్లి విజిత్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే తెలంగాణ ఉద్యమ కాలంలో మరి మేము పెద్దలు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు అరవింద్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం జరిగింది. మరి సహకరించినటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్స్, జడ్పీటీస్, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, మిత్రులు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మా ఎమ్మెల్యే గారికి వారికి ఎలాంటి మాట రాకుండా ఏదైతే ఈ పాలక మండలి ప్రాంతంలో ఉండేటటువంటి మండలాలలో రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వారికి ఉన్నటువంటి సమస్యలను గుర్తించి మరి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మరి మా పాలక మండలి మేమందరము సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి సహాయ సహకారాలతో, సూచనలతోని ముందుకెళ్తామని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ, రైతులందరికీ తెలియజేస్తూ, మేమందరం కూడా రైతు సేవకులుగా మేము ముందుకొస్తాం. మాకు పదవులు ఇచ్చారు ఎమ్మెల్యే గారు అని చెప్పి మేము గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఉండదు. మేమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం. రైతులకు సేవ చేసేటటువంటి మంచి పాలక మండలిగా పేరు తెచ్చుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఆశతో నేను ఇలా ఈ స్థాయిగా ఇలా వైస్ చైర్మన్, మంచిర్యాల మార్కెట్ వైస్ చైర్మన్గా నేను ఎన్నికైన సందర్భంలో మా ఎమ్మెల్యే దివాకర్ రావుకు ఎన్నిసార్లు చేసినా ఈయనకు మేము సంతోషంగా కూడా పడి ఉంటాం. ఈరోజు మాకు మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నిక చేసిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారికి మరియు మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ విజిత్ రావు గారి ఆలోచన మేరకు ఈరోజు మమ్మల్ని ఈరోజు డైరెక్టర్గా నియమించడం జరిగింది. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మేము వారి వంతుగా వారి దీవెనలతో ముందు సాగుతామని మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక మంచి విద్యావంతుని ఎన్నుకున్నారు. ఒక చైర్మన్గా పల్లె భూమేష్ సార్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి, మా మిగతా డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకు మేము ఎల్లకాలం తోడుగా ఉంటూ వారి ఎల్లవేళల నీడలో వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వారి టీఆర్ఎస్ పార్టీకి వారికి మేము సహాయం చేస్తూ మేము కృషి చేస్తామని తెలియజేస్తూ
పలువురు దాతలు ముందుకు వస్తేనే ఎంతోమంది నిరుపేదలకు ఆపన్న హస్తం లభిస్తుందని హాజీపూర్ మండల తహసీల్దార్ మహమ్మద్ జమీర్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద గిరిజనులకు, వృద్ధులకు శీతాకాలం నుంచి కాపాడుకునేందుకు గాను హాజీపూర్ ప్రెస్ క్లబ్, యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురి దాతల సహకారంతో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జమీర్ మాట్లాడుతూ శీతాకాలంలో గిరిజనులతో పాటు పలువురు వృద్ధులు చలి నుంచి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇబ్బందులను గుర్తించిన మండల ప్రెస్ క్లబ్లోని జర్నలిస్టులతో పాటు యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కలిసి విరాళాలు సేకరించి అందరి సహకారంతో వృద్ధులకు, గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. గిరిజన గ్రామాలైన నాగారం, ర్యాలీ, చినగోపాల్పూర్, గడ్పూర్లోని మరికొంతమంది గిరిజనులను గుర్తించి వారికి సేవా కార్యక్రమాలు అందేలా చూడాలని కోరారు. గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారని, వారిలోని మూఢనమ్మకాలను రూపుమాపి ఆధునిక సమాజంలో గిరిజనులు సైతం అభివృద్ధి సాధించేలా చూడాలని యువరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆ పన్నులకు ఆసరాగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మనుబోతుల రాజు, ఎంపీపీ కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీక్, ఉప సర్పంచ్ బుద్దే భూమన్న, గ్రామ కమిటీ కోఆప్షన్ సిరాజ్, నాయకులు మొగిలి, మురళి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అర్చనపల్లి రాజేష్, ఉపాధ్యక్షుడు చింతకింది మధుసూదన్, యువరాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు గొర్రె లక్ష్మణ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుధవారం 23 తారీఖు డిసెంబరు లో చలికాలం. డిసెంబర్ అంటే విపరీతమైన చలికాలం. ఇది 23 నెల, దాదాపు డిసెంబర్ నుంచి స్టార్ట్ చలి పెరుగుతుంది. 23 నుంచి మళ్ళీ ఇది గ్రామము, చాలా కుగ్రామం లాంటి గ్రామము. ఈ అడవులలో ఉండేటువంటి గ్రామము. ఇటువంటి మన పట్టణాలలో ఉండే వాళ్ళే, యంగ్ ఉన్న వాళ్ళే చలిని తట్టుకొని పరిస్థితి ఉన్న సందర్భంగా ఇటువంటి అడవులలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు తట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఇటువంటి సమయం లోపల మన విలేకరుల సోదరులందరూ కలిసి ఒక సొసైటీ యువరాజ్యం స్వచ్ఛంద సంస్థ అనేది తయారు చేసుకొని ఇక్కడికి వచ్చేసి వృద్ధులను, గరీబ్ వాళ్ళను, బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి మరి దుప్పట్లు వాళ్ళ సొంత ఖర్చులతో కూడబెట్టుకొని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేసేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా అదృష్టవంతులుగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇటువంటి అవకాశం కూడా మాకు ఇచ్చినందుకు మేము కూడా ఇటువంటి అవకాశంలో పాల్గొంటాము. ఇది చాలా పుణ్య కార్యక్రమం. ఇటువంటి భగవంతునికి కూడా నచ్చుతుంది. మానవులకు కాకుండా భగవంతునికి కూడా నచ్చేటువంటి కార్యక్రమం చేసిండు. ఇటువంటి కార్యక్రమం ఎల్లకాలం చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఒక చలికి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎండకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఎండనైతే కాపాడలేము, కానీ మనతో అయిన కాడికి చలినితో కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ సొంత ఖర్చులతో ఇవాళ దుప్పట్లు తీసుకొచ్చేసి వాళ్ళందరికీ కూడా, ఎవరికి కూడా తక్కువ కాకుండా అందరికీ పంచడం జరిగింది. మన విలేకరుల సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా. కాబట్టి ఇటువంటి కార్యక్రమం జయప్రదమైనందుకు మరియు ఇదే విధంగా వాళ్ళది కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పైకి వెళ్ళి మంచి స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాటి యువరాజ్యం ప్రెస్ క్లబ్ స్వచ్ఛంద సంబంధించినటువంటి ప్రెస్ సోదరులకు మరొక మంచి కార్యక్రమాన్ని ఇలా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నావో అందరికీ ఇచ్చిన సందర్భంగా మంచి కార్యక్రమం తెలియజేస్తున్నా. ఇంకా వారసత్వం ఇంకా ముందు మంచి అంచెలంచెలు ఎదిగి మంచిగా చేయాలని కోరుకుంటూ శ్రీరాంపూర్ జీఎం ఆఫీసులో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శ్రీరామచంద్ర మిషన్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆకట్టుకున్నారు. వారి ప్రతిభా పాఠవాల ప్రదర్శనకు, వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందించారు. సింగరేణి వేడుకల్లో భాగంగా శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ విద్యార్థినులు కళ్ళకు గంతలు కట్టుకొని న్యూస్ పేపర్ ఎవరు ఏది రాసి ఇచ్చినా అలవోకగా చదివి వినిపించారు. వారి ప్రతిభను చూసిన వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. వీరికి శిక్షణ ఇచ్చిన రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ శిక్షకులు వెంకటేష్ బ్రెయిన్ డెవలప్మెంట్ శిక్షకుడిగా సేవలందిస్తున్నారు. విద్యార్థుల ప్రదర్శన పట్ల జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ, సేవా సమితి అధ్యక్షురాలు సరళాదేవిలు మంత్రముగ్ధులయ్యారు. అనంతరం వారికి బహుమతులు అందించి అభినందించారు. ఈ శిక్షణ పొందడం వల్ల విద్యార్థుల్లో బ్రెయిన్ కాన్సంట్రేషన్ పెరుగుతుందన్నారు. చాలా యాక్టివ్గా ఉంటారని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, ఎస్ఓ2 జీఎం కుమారస్వామి, డివైజీఎం గోవిందరాజు, టీబీజీకేఎస్ నాయకులు కుమారస్వామి, లక్ష్మణ్, రమేష్, మల్లారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. బ్రెయిన్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ ప్రక్రియ ద్వారా కళ్ళని మూసుకున్నప్పుడు మిగతా సెన్సెస్ని చేతుల ద్వారా, సౌండ్ ద్వారా
స్మెల్ ద్వారా రెడ్ కలర్, ఓకే. వైలెట్ కలర్, గ్రీన్ కలర్. పాయింట్ రైజ్ చేయండి. పేపర్స్ కూడా ఉన్నాయి. రాజు ఇక్కడ సార్ పెద్ద అక్షరాలతో రాయండి సార్ కొంచెం. మీరు రాసిన అంశాలు అవన్నీ. సో మీకు ఎప్పుడైతే చేస్తున్నాను రామ్, రమేష్, రైట్ సార్ రాసండి. జై కేసీఆర్. సూపర్ తెలుగు. రివ్యూ బ్లైండ్ కోడ్. హైదరాబాద్లో ట్రైన్ చేసాం ఒక 15 years. దీని పేరు బ్రైటర్ మైండ్స్ అంటారు. అతి త్వరలోనే ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో ట్రైనర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ శిక్షణ విధానాన్ని పూర్తిగా అందించలేకపోతున్నాము. కలెక్టర్ గారు కర్ణన్ గారు ఉన్నప్పుడు కస్తూర్బా స్కూల్స్లో దాదాపు 80 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చాము హైదరాబాద్కి వచ్చి. సో ఇంకా విస్తృతంగా ఈ పిల్లలకి ఇలాంటి ఏజ్లో పిల్లలకి 5 to 15 years ఈ శిక్షణ సమయం ఇంకా మరింతగా పిల్లలకి అబ్జర్వేషన్ స్కిల్స్, వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు ఇంట్యూటివ్గా అంతర్ముఖంగా ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా చెప్పగలుగుతారు. సో వాళ్ళ మాటల్లో విన్నాం వాళ్ళు ట్రైనింగ్స్లో ఏం నేర్చుకున్నారు. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, యాక్టివ్గా ఉంటాం, త్వరగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మంచిర్యాల విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని వృక్షాలను నేలమట్టం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఆలయం అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించే రావి చెట్టు, వేప చెట్టులను ధ్వంసం చేసిన విషయం తెలియడంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఆలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. భక్తులు దైవదర్శనంతో పాటు వృక్షాలను కొలిచేవారని వెంకటేశ్వరరావు తెలిపారు. భక్తులు పవిత్రంగా భావించి కొలిచే వృక్షాలను ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటాలని సూచించగా ఆలయ అధికారులు దశాబ్దాల నాటి చెట్లను తొలగించడం భవ్యం కాదన్నారు. అటవీ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వృక్షం నరికించిన ఈవోపై అభివృద్ధి పేర జై శ్రీరామ్. హిందువుల ఐక్యత. మంచిర్యాలలో విశ్వనాథాలయంలోని నిత్యం పూజలు అందుకునేటువంటి చెట్టును ఈరోజు ఎవరి స్వప్రయోజనాల కోసం, ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం ఆ చెట్టును కూల్చారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అంతేకాకుండా కంచె చేను వేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గుడిని రక్షించాల్సింది పోయి, గుడిని అభివృద్ధి పరచాల్సింది పోయి, గుడికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో సంరక్షకుడుగా ఉన్నటువంటి ఈవో గారు వారు ఎవరి ప్రయోజనాల కోసం ఈ చెట్టును నరికిలని చెప్పేసి మేము ఈ బీజేపీ పక్షాన అడగడం జరుగుతుంది. ఈ చెట్టు విషయంలో, ఈ విశ్వనాథాలయం ఉన్నటువంటి ఈ చెట్టు యొక్క విషయంలో అవసరమైతే మేము కమిషనర్ దేవాదాయ శాఖలో కలిసి వారికి కూడా విన్నవించి ఈ ఈవోను సస్పెండ్ అయ్యేంత వరకు, ఈ ఈవో ఇక విధుల నుంచి తొలగించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఎవరు ఏ రకంగా గుడికి ప్రమాదం తలపెట్టినా గుడికి సంరక్షకులుగా మేము ఉంటాం. అవసరమైతే గుడి కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియడం జరుగుతుంది. విశ్వనాథ ఆలయంలో పురాతనమైన చెట్టు వేప చెట్టు, దాంట్లో రావి చెట్టు, మర్రి చెట్టు ఉన్న వృక్షాన్ని 100 సంవత్సరాల క్రితం ఉన్న వృక్షాన్ని ఇలా ఈవో గారు నరికేయడం జరిగింది. మరి ఆ వృక్షం ఎంతో పవిత్రమైంది. ఏదైతే పెళ్ళైన దంపతులు పిల్లలు పుట్టకున్నా లేకపోతే ఏదైనా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఆ చెట్టుకు పూజలు చేసి ఇది చుట్టూ కూడా వాళ్ళు ఏదైతే దారంతో పూజలు చేసుకుంటూ కట్టడారో దాన్ని క్లియర్గా చూస్తున్నాం. రక్షాబంధనాన్ని మంచి జరగాలని చెప్పేసి ఆ కుటుంబ బాబాలను చెప్పేసి ఇలా మొక్కుకునే ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళ మనోభావాలను వాళ్ళని దెబ్బతీస్తూ ఈరోజు ఈవో గారికి ఎవరు చెప్పిండ్రు? మరి ఈవో గారు స్వయంగా వారే కొట్టించిండ్రా
లేకపోతే ఇక్కడున్న స్థానిక ఏదైతే నాయకులు ఎవరన్నా వారి ప్రోద్బలంతో ఇవాళ నరికిచ్చినారని చెప్పేసి ఈవో గారి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. దీనికి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనే రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన ఎట్లుంటుందంటే వీళ్ళ మంచాల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే దివాకర్ రావు గారు నిత్యం ప్రతి గుడికి తిరుగుతూ ఉంటాడు పొద్దున్న లేచి. వీళ్ళ విశ్వనాథ ఆలయంలో జరిగిన సంఘటనకు కూడా దివాకర్ రావే బాధ్యత తీసుకోవాలి. ఆయన ఈ చెట్టును చూసి ఇక్కడ ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ చెట్టును తీసేయాలి చేసి ఇక్కడ రేకుల షెడ్ వేసి ఇక్కడ పెద్ద హాల్ కడతామని చెప్పి ఈవోతో మాట్లాడి ఈ చెట్టును నరికేయాలని చెప్పి ఆయనే ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు చెప్తున్నారు. అంటే ఆయన విజిట్ చేసినటువంటి సందర్భంలో ఆ మాటలు ఆయన మాట్లాడినట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు మా దృష్టికి తీసుకొచ్చారు. అంటే అభివృద్ధి అంటే ఏంది? దేవాలయంలో ఉన్నటువంటి పచ్చని చెట్లను నరకడం అభివృద్ధి? మరి ఇదేనా ఎమ్మెల్యే గారు కానీ ఈవో గారు కానీ చేసే పని ఇదేనా? ఈ యొక్క వృక్షం పట్ల మేము దీన్ని ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వృక్షం ఏదైతుందో దాన్ని మరోసారి దాని జోలికి పోతే మాత్రం ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి హిందువులందరం కూడా దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని ఇక్కడ యుద్ధం ప్రకటిస్తాం. హిందూ వ్యతిరేక విధానాలు వెంటనే ప్రభుత్వం కానీ అధికారులు కానీ మానుకోవాలి. ఆంధ్ర పాలన వివక్షకు గురై సింగరేణి సంస్థలో ఉద్యోగాలు దొరకక కార్మికుల పిల్లలు అన్యాయమైపోతుంటే తెలంగాణ వచ్చాక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కారుణ్య ఉద్యోగాలు అమలు చేయడం, తెలంగాణ వచ్చాక సింగరేణి సంస్థ 27% వృద్ధి సాధించింది కనబడటం లేదా అని గుర్తింపు కార్మిక సంఘం TBGKS ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డి అన్నయ్య పేర్కొన్నారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సింగరేణి డే సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో సింగరేణిలో ఏమీ అభివృద్ధి జరగలేదని, యువత అన్యాయమైపోతున్నారని ప్రచురించిన కథనాన్ని వ్యతిరేకిస్తూ నస్పూర్ కాలనీలో ఆంధ్రజ్యోతి దినపత్రికలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికులకు అన్ని విధాల హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు. కార్మికులు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నారని చెప్పారు. కార్మికులపై ప్రేమతో కారుణ్య ఉద్యోగాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికీ 6,500 మందికి కార్మికుల పిల్లలకు కారుణ్య ఉద్యోగాలు లభించడం ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యానికి కనపడడం లేదా అని ప్రశ్నించారు. కార్మికులకు లాభాల వాటా, ఇంక్రిమెంట్, 10 లక్షల గృహ రుణాలు, అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. కార్మికులు కేసీఆర్పై స్పష్టమైన విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. ఆంధ్ర పార్టీలకు కొమ్ము కాసే ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణ అభివృద్ధిని ఓర్వడం లేదని ఆరోపించారు. 50 నుంచి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకువెళ్లారని చెప్పారు. కార్మికులు ఆశించిన విధంగా కారుణ్య ఉద్యోగాలు, వారి ఆకాంక్ష నెరవేరిందన్నారు. కార్మికుల ఆశలు అడియాశలు అయ్యాయని ఆంధ్రజ్యోతి ప్రకటించడం అన్యాయమన్నారు. కేసీఆర్ హామీలు అమలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చర్చల ప్రతినిధి వీరభద్రయ్య, ఏరియా చర్చల ప్రతినిధి కుమారస్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, తొంగల రమేష్, ఫిట్ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, మహేందర్ రెడ్డి, నాయకులు సమ్మయ్య, సుధాకర్, భాస్కర్, శ్రీనివాస్, సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, సదానందం, సంపత్ యాదవ్, చంద్రమౌళి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇల్లందులో ప్రారంభమైన ఈ కంపెనీ 1920లో అంటే సరిగ్గా 100 సంవత్సరాల క్రితం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా నామకరణం చెంది అప్పుడు 59,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి ఈరోజు 70 మిలియన్ల బొగ్గు ఉత్పత్తికి పోయి దేశంలో కోల్ ఇండియాలోనే సింగరేణి అనేది ఒక ఆణిముత్యం లాగా అత్యధిక వృద్ధి రేటుతో ముందుకు పోతున్నది. ఇలాంటి సింగరేణికి స్వాతంత్ర పోరాటం లాగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరూ తమ వాళ్ళకు కావాల్సిన విధులు రావాల్సింది, తమ జీతాలు పోయినా పర్వాలేదని సకల జిల్లా సమ్మెలో ఆ రోజు వాళ్ళు పాల్గొనడం, ఏ పిలిపించిన సమ్మెలో పాల్గొని తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పారని ప్రగాఢంగా నమ్మే అప్పటి ఉద్యమకారుడు ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు ఎన్నో వరాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 2014 ఎలక్షన్లో ఇక్కడికి ప్రగతి స్టేడియం వచ్చినప్పుడు కూడా అయితే వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నాడో అవి వారసత్వ ఉద్యోగాలు 2016లో ఇస్తే ఒక ద్రోహి ద్వారా కోర్టుకు పోతే హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్టేసినా కూడా ఈరోజు కారుణ్య నియామకాల మీద దేశంలో ఎక్కడా ఏ బొగ్గు పరిశ్రమలు లేవు, అయినా కూడా కారుణ్య నియామకాల పేరు మీద ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్ పెడితే ఇప్పటికీ 6,500 పైచులకు యువ కార్మికులు సింగరేణిలో వాళ్ళ యొక్క తండ్రుల ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. ఇది ఆంధ్రజ్యోతి వారికి కనబడతలేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఆ రోజు 2017 ఎన్నికల ముందు కేసీఆర్ గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ 10 వాగ్దానాల్లో 10 ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చడం జరిగింది. కేవలం మారుపేర్లు ఒకటే చట్టబద్ధత లేక అదొక్కటి కొద్దిగా పక్కకున్నది. కానీ ఈరోజు కోల్ ఇండియాలో లేని విధంగా వాటర్లు ఉండే ప్రతి ఒక్క కార్మికులకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ సౌకర్యం కల్పించడం అయితేనేమి, తర్వాత ఏసీలు కల్పించడం అయితేనేమి, 25% లాభాల్లో వాటా దేశంలో లేని విధంగా కల్పించడం అయితేనేమి, కారణం నియామకాల మీద తీసుకురావడం అయితేంది, IIT IIM చదువుకున్న వాళ్ళందరికీ ఫీజు
రియంబర్స్మెంట్ చేయడం అయితేనేమి, అలాగే 10 లక్షల వరకు ఎవరైతే గృహం కొరకు రుణం తీసుకుంటారో ఆ రుణం తీసుకున్న వాళ్ళకి 10 లక్షలకు రుణాన్ని మీద వచ్చే వడ్డీని రియంబర్స్మెంట్ చేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతే ఈరోజు సింగరేణి కార్మికులందరూ కేసీఆర్ను ఒక దేవుడిలాగా తలుచుకుంటూ ప్రతి వాళ్ళ ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు. కానీ ఇది కళ్ళకు కనబడని రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఆంధ్రజ్యోతి ఆంధ్ర బడా బాబులకు ఎప్పుడు వాళ్ళ కొమ్ము కాసే ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు స్టేట్ ఎడిషన్లో తెల్లబోయిన నల్ల నేల అని చెప్పి ఒక విచిత్ర కథనాలు రాయడం ఆ పత్రిక ఒక దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్తూ ఖబర్దార్ రాధాకృష్ణ ఇట్లాంటి వాటికిట రాస్తూ పోతే నీ పత్రిక తెలంగాణలో ఉండదు. అలాగే నీ పేపర్ ఏబిఎన్ పేపర్ కూడా తెలంగాణ ఉండకుండా చేస్తాం. కాబట్టి నువ్వు జరిగిన తప్పును ఒప్పుకొని రేపు మళ్ళీ సవరణ రాయాల్సిందిగా మేము హెచ్చరిస్తూ మా యొక్క యూనియన్ పిలుపు మేరకు ఈరోజు శ్రీరాంపూర్ టీ బిజినెస్ కార్యాలయం వద్ద ఆంధ్రజ్యోతి పత్రికలు దహనం చేయడం జరుగుతుంది. పేపర్ ఏ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మీద, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీద రాసినటువంటి వార్తలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ఆ పేపర్ దహనం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్యకర్తలు, కార్మికులు, సింగరేణి కార్మికులను తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏనాడో పోయినటువంటి సింగరేణి ఉద్యోగాలను, జేబీసీసీఐలో లేనటువంటి ఉద్యోగాలను కేసీఆర్ గారు కారుణ్య నియామకాల ద్వారా ఈనాడు కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈనాడు చూస్తే సింగరేణిలో ఎక్కడ చూసినా సింగరేణి యువ కార్మికులు ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. నాడు 1,16,000 మంది ఉన్నటువంటి కార్మికులు ఆనాడు ఐండ్ సెక్షన్ ఉండే, మరి ఈనాడు ఉన్నటువంటి టెక్నాలజీ ఆనాడు లేకుండే కాబట్టే ఆనాడు అంతమంది కార్మికులు ఉండేది. మరి ఉత్పత్తి కూడా తక్కువ వచ్చేది. కానీ ఈనాడు ఉత్పత్తి పెరిగింది, కార్మికుల సంఖ్య తగ్గి మిషనరీ పనిచేస్తూ ఈనాడు ఎస్డిఎల్స్ కానీ, ఎల్ఎస్టీలు కానీ, అదేవిధంగా ఓపెన్ కాస్ట్లో సెవెల్స్ కానీ ఇవన్నీ నడుసుడు మూలంగా, డోజర్లు కానీ, లోడర్లు కానీ నడుసుడు మూలంగా బొగ్గు ఉత్పత్తి ఎక్కువ జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ ఈ ఏదైతే కారుణ్య నియామకాల ద్వారా మనుషులను తగ్గించకుండా, అదేవిధంగా నాడు చూసినట్లయితే 1989 నాడు బొగ్గు గనులు అన్నీ కొత్త బొగ్గు గనులు ఉండేటివి, అప్పుడే తీసిన బొగ్గు గనులు ఉండేటివి. ఈనాడు బొగ్గు గనులు అన్ని పాతవాడి ఒకటొక్కటి అంతరించిపోతున్న సమయంలో కూడా కార్మికుల సంఖ్యను తగ్గించకుండా చేస్తూ ఉన్నారంటే మరి ఈనాడు ముఖ్యమంత్రి గారి చొరవతోనే అని తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఉన్నదో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి వ్యతిరేకంగా రాస్తుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పేపర్ని ఈనాడు మరి దానం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మిక సోదరులకు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్కి వ్యతిరేకంగా అభూత కల్పన ఏదైతే రాసిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు వెంకట్రావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజీవ్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని డివిజన్లలో ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఎందుకు రాసింది ఈ అభూత కల్పన? మీరు బీజేపీకి వంత పాడుతూ ఉన్నారా, లేకుంటే బడా పారిశ్రామికవేత్తలకు వంత పాడుతూ ఉన్నారా? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావుల్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది, వేలం పెట్టి అమ్మేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎందుకు రాస్తలేరు? అదేవిధంగా ఈనాడు మరి ముఖ్యమంత్రి గారు ఏమి చేయలేని రాసింది. ఇవన్నీ కళ్ళకు కనబడతలేవా? ఈనాడు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది ముఖ్యమంత్రి కాదా? కరెంటు ఎవరికైతే ఫ్రీగా ఇస్తూ ఉన్నారో కార్మికులు, అది నిజం కాదా? అదేవిధంగా మరి ఈ మెడికల్ అన్ఫిట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దేశంలో ఎక్కడైనా ఉందా? వేరే బొగ్గు పరిశ్రమల్లో ఉందా అని అడుగుతూ ఉన్నాం. అంటే ఇవన్నీ కనబడాయి. కానీ పారిశ్రామికవేత్తలకు మీరు అమ్ముకోండనే వంతపడుతుంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఆదానికి అంబానికి అమ్ముడు పోయినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఏదైతే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నదో దానికి వ్యతిరేకంగా వీళ్ళు పత్రికలలో అభూత కల్పన రాస్తూ ఉన్నారు. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ అభూత కల్పన రాసే పత్రికలను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకర్తలు కానీ, అదేవిధంగా కార్మికులు కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవ్వరూ ఈ పత్రికలు వేసుకోకుండా బ్యాన్ చేస్తూ ఉన్నాం అనేది తెలియజేస్తూ ఉన్నాం. ఈ పత్రిక ఈ అభూత కల్పన రాస్తే నువ్వు చరిత్రలో చరిత్రహీనుగా మిగిలిపోతావని
రాధాకృష్ణ గారికి చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరు రాసేటువంటి కథనాలు పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉండాలి పత్రిక తప్ప అభూత కల్పన ద్వారా ఏదో చేయాలనేది చూడొద్దనేది మేము హెచ్చరిక జారీ చేస్తూ పాత మంచిర్యాల క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పాత మంచిర్యాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఓఎంసీసీ 27వ వార్షికోత్సవం సందర్భంగా బొలిశెట్టి వెంకటేశ్వర్లు స్మారకార్థం టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. దాదాపు 20 రోజుల పాటు జరిగే టోర్నమెంట్లో 40 జట్లు పాల్గొన్నాయి. విన్నర్కు 30,000 రూపాయల నగదు, రన్నర్కు 20,000 రూపాయల నగదు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు తాజుద్దీన్, పొరెడ్డి రాజు, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు దుర్గం రాజేష్, సింగిల్ విండో డైరెక్టర్ తుమ్మల వెంకటేష్, బొలిశెట్టి కిషన్, ఎర్రం ప్రభాకర్, తుమ్మల ప్రభాకర్, తుమ్మల నరేష్, రమేష్ యాదవ్, శ్రీకర్, వైభవ్, నిమ్మరాజుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ ఉద్దేశించి క్రీడాకారులకు తన వంతు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు దీనిలో పార్టిసిపేట్ వచ్చిన ప్లేయర్లందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఓల్డ్ మంచిర్యాలలో ఓఎంసీసీ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నది నిన్న డిస్కస్ జరిగింది. యాక్చువల్గా ఈరోజు పెద్దలు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వస్తారు అనుకున్నారు. అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళు 2-3 డేస్లో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఇది అంతా కూడా స్పోర్టీ స్పిరిట్ తీసుకోవాలి. ఏదైనా అవుట్ గిట్ ఉంటే అది ఎంపైర్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే కూడా కొంచెం రిస్క్తో కూడుకున్నది. మీరు అందరూ సహకరిస్తేనే ఇదంతా మనం ప్రశాంతంగా, పీస్ఫుల్గా, బ్రహ్మాండంగా, విజయవంతంగా క్లోజ్ చేయగలుగుతాం. మరియు నెక్స్ట్ ఇయర్ కూడా మనం పెట్టడానికి ఒక మంచి ఎంకరేజ్ లాగా ఉంటుంది. ఎవరైనా ప్లేయర్స్ చిన్న చిన్న మిస్టేక్ అయితే దాన్ని పెద్దగా మనసులో పెట్టుకోకుండా, ఎలాంటి గొడవలు కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత రిస్క్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న ఈ ఓఎంసీసీ గారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు బొలిశెట్టి వెంకటేష్ మరి చార్టర్ ఇన్స్పెక్టర్ గారు అకాల మరణం మరి మా మిత్రుడు మరి చనిపోవడం వలన మరి యొక్క క్రికెట్ టోర్నమెంట్ ఓఎంసీసీ ఆధ్వర్యంలో మరి ఓఎంసీసీ అధ్యక్షులు బొలిశెట్టి కిషన్ అధ్యక్షతన మనదైతే ఓఎంసీసీ క్రికెట్ సభ్యులు అందరూ కలిసి మరొక ఆలోచన చేసుకొని ఈ యొక్క కార్యక్రమం మరి వెంకటేష్ గారి జ్ఞాపకార్థం మరి యొక్క కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పి ముందుకొచ్చిన ఓఎంసీసీ క్రికెట్ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అలాగే ఏదైతే 27 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క క్రికెట్ క్లబ్ నిర్వహిస్తున్న మరి ఈ యొక్క యూత్గా జట్టుగా ఉండి కలిసికట్టుగా 27 సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ మరి గ్రామంలో ఈ యొక్క పాత మంచాల్లో మనతో తిరిగిన మిత్రులు, సోదరులు ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు వారి స్మారకార్థం అనేక టోర్నమెంట్లు కూడా నిర్వహించిన మరి ఈ యొక్క ఓఎంసీసీ క్రికెట్ క్లబ్కు మరి ధన్యవాదాలు తెలుపక తప్పదు. మరి ఈ యొక్క గెలుపోవటములు సహజం. మరి ఆడే వాళ్ళందరూ కూడా గెలవాలనే ఆడతారు. మరి ఒకవేళ ఓడిపోయినా మరి నిరాశ చెందకుండా మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ కూడా కృషి చేస్తే మరి గెలుపోవటంలో ఏది కూడా సీరియస్గా మరి ఏదో అవసరం లేదు. మరి సహజంగా స్నేహభావంతో స్నేహపూర్వకంగా మరి ఆడుకొని ఎవరైనా కానీ మరి ఈ యొక్క క్రికెట్ నిర్వహిస్తున్న టోర్నమెంట్ సభ్యులకు సహకరించాలని కోరుతున్నాను. ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంటు ఈరోజు నైట్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా పాత మంచిర్యాల ఒక పెద్ద మనిషి హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. దాని దృష్ట్యా ఈ ప్రారంభోత్సవానికి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ అది చనిపోవడం వల్ల ఈరోజు అది క్యాన్సల్ చేయడం జరిగింది. మేము కూడా ఇప్పుడు దయచేసి అందరూ క్షమించాలి. ఎందుకంటే
మాకు చనిపోయింది కాబట్టి మీ యొక్క క్రీడాకారులు మా మీద జాతీయాలచి క్షమించడం కోరుచున్నాము. ఎందుకంటే మా గ్రామంలో చనిపోయిన వ్యక్తి ఉండగా అది గోదావరి తీసుకోకపోతే మేము క్రికెట్ స్పోర్ట్స్కు మనకు విరుద్ధంగా ఉంటుంది కాబట్టి మీరు సహకరించాలి. ఈరోజు ఈ టోర్నమెంటు మేము ఇక్కడ పెట్టబట్టి 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాకు ఈ ఓల్డ్ మంచిర్యాల క్రికెట్ టీం స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ టోర్నమెంట్ పెడితే మాకు ఎక్కడి నుంచి మన జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా పాత మంచిర్యాల టోర్నమెంట్ అంటే చాలా ఉత్సాహంగా మాకు టీంలు ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ఈ టోర్నమెంట్ మేమే కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మేము పెట్టే టోర్నమెంట్కు మా ఆర్గనైజింగ్ ఓఎంసీసీ ఏబీ టీం మేము ఇవ్వడం లేదు. ఈ 40 టీముల టోర్నమెంట్కు దగ్గర 20 నుంచి 24 రోజులు అవుతుంది కాబట్టి మా ఈ ఓఎంసీసీ కమిటీ సభ్యులు అందరూ సహకరించాలని కోరుతూ సింగరేణి సంస్థలో ఉత్తమ సేవలు అందించి ఉత్తమ కార్మికులు అధికారులను ఎంపిక చేసి వారిని బుధవారం శ్రీరాంపూర్ జీఎం ఆఫీసులో సింగరేణి వేడుకల్లో జీఎం లక్ష్మీనారాయణ సేవా సమితి అధ్యక్షురాలు సరళాదేవిలు శాల్వాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. యాజమాన్యం ఉత్తమ అధికారులుగా ఎంపికైన ఎస్టేట్ మేనేజర్ బి బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ సిలివేరి మురళీమోహన్ దంపతులను జీఎం దంపతులు సన్మానించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన SRP 1 గనికి చెందిన టింబర్మెన్ రెడ్డిపాక లక్ష్మయ్య, శ్రీరాంపూర్ ఓసీపీకి చెందిన ఈపీ ఆపరేటర్ గుడి ప్రభాకర్ రెడ్డిలను జీఎం లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సంస్థకు మంచి సేవలు అందించిన అధికారులను కార్మికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో DYGM గోవిందరాజు, SO2 GM కుమారస్వామి, TBG కేస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.